ఉన్నప్పుడు అన్ని కలుగుతున్నాయి. విలువలు అనుకో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనుకో, ఐఐటి అనుకో, బిహెచ్ఎల్, బీడీఎల్, ఎంబీఎస్ పెద్ద పెద్ద పరిశ్రమ డెవలప్మెంట్ కాంగ్రెస్ వచ్చి తీయాలంటే ఏం చేయలేదు. 10 సంవత్సరాలు పాలన చేసి మన పట్టణంలో ఉన్న నివాసుల చోట్ల ఇస్తే నేను 4 తీసుకుంటాను. పట్టణంలో ఉన్న ఊళ్ళో ఒప్పుకోవాలి. మన ఇల్లే వాళ్ళే గరీబులు. ఇంతకుముందు మన కాంగ్రెస్ పార్టీ మన గరీబులకు విధానం ఇచ్చినాం, ఉద్యోగాలు ఇచ్చినాం, పైసలు ఇచ్చినాం. ఎందుకు కాంగ్రెస్ ఈ పనులని చెప్పాలి. నీలమ్మని గురించి అందరూ చేస్తున్నాం. ఆయన సొంత వీరో కుటుంబాన్ని బట్టి సుమారుగా ఆయన 40 సంవత్సరాల సర్పంచ్ రైతు సర్పంచ్ చేసి ఆల్రెడీ ఈ రోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గారు, రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు, రాష్ట్రపతి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు బీసీ బిడ్డకు ఆయన ఆల్రెడీ టికెట్ ఇచ్చి ఒక ఆల్రెడీ బీసీలకు టికెట్ ఇచ్చారు. ఇప్పటిదాకా 75 తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈయన టికెట్ రావడం జరిగింది. బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీస్ కానీ, ఓసీ కానీ అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఒక్కసారి ఈయన మంది గెలిపిస్తే మనకున్న సమస్యలు తీరు విజయాలు వస్తాయి. భాషలో డెవలప్ అయితే ప్రతి మహిళకు ఆల్రెడీ ఏదైనా వస్తాయి. ఖచ్చితంగా ఇంటి కార్యకర్త చెప్తున్నా మహిళలు అందరూ నర్సులు అంతా తీసుకుంటారు. ఖచ్చితంగా మహిళలకు మాత్రం ఖచ్చితంగా ఇల్లు గరీబులకు ఇప్పించున్నాయి. ఇల్లు ఖచ్చితంగా ఇల్లు ఇప్పిస్తాం. అదేవిధంగా ఇల్లు జాబులలో మాత్రం ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు దర్శించుకోండి. మన గ్యారంటీ మనం ఇచ్చేది ఖచ్చితంగా మదనతో పట్టించకపోతే మనకి చెప్తాం. జీవనంలో ఒకసారి గెలిపేయండి. అన్ని కార్యక్రమాలు చేద్దాం. మీరు అందరూ ఒకసారి పట్టుబట్టి మీరు అందరూ ఒకసారి మహిళలు మీద పట్టుబట్టారు. మహిళలు చెప్పాలి ముఖ్యంగా. వాళ్ళు బయటకు వెళ్ళారు మహిళలు. మళ్ళీ ఇంకా ఉంటారు. మాకు ఏం చేసి ఏం చేయాలి చెప్పాలని కోరిక. కరెంట్ ఇస్తున్నాం, బస్సు ఇస్తున్నాం, గ్యాస్ ఇస్తున్నాం, మరి 10 లక్షలు ఇస్తున్నాం. ఇంకా వేరే కార్యక్రమం చేస్తున్నాం. అమ్మ మీరందరూ చేస్తామని చెప్పాలి. ఇంకా చేసేది చేస్తామని చెప్పాలి. ఖచ్చితంగా మహిళలకు అందరూ కాంగ్రెస్ చేసి మీరందరూ ఇంటికి తిరిగి మన జ్ఞానం పర్సెంట్ పెట్టడం కొద్దిగా అందరూ పనిచేయండి. 10 కేంద్రాలు 6 మంది